జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మనస వాచ కర్మన చిత్తశుద్ధితో ఫాలో అయిన ఒక సింగిల్ లైన్ ఏం తెలుసా? కులం చూడకు, మతం చూడకు, పార్టీ చూడకు, ఏమీ చూడకు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే తీరాలి. రాజకీయాలు ఎన్నికల వరకే. ఇప్పుడు మనం పాలకులం, పెద్ద కుటుంబంలో అందరినీ సరిసమానంగా చూడాలి. ఆ మాటను ఆయన తూచా తప్పక పాటించారు. ఎక్కడే కూడా 5 సంవత్సరాల్లో అదిగో మేము తెలుగుదేశం పార్టీ మద్దతుదారులం కాబట్టి మాకు పింఛన్ ఇవ్వలే, మాకు సంక్షేమ పథకం ఇవ్వలే, అదిగో మేము జనసేన పార్టీ కార్యకర్తలం కాబట్టి మాకు రైతు భరోసా ఇవ్వలే, లేకుంటే ఇంకొకటి ఇవ్వలే, ఈ మాటే ఎప్పుడు వినిపించేది కాదు. ఎక్కడే కూడా ఒక్కరోజు కూడా పత్రికలు కానీ టీవీ ఛానల్ కానీ లేని దాన్ని కూడా ఉన్నట్టు క్రియేట్ చేసి రాసే వాళ్ళు కూడా ఈ విషయంలో రాయలేకపోయారు. అంత మనస వాచ కర్మన ఆయన దాన్ని అమలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వైసీపీ వాళ్ళకి ఏం చేయకండి, వాళ్ళ తోకలు కత్తిరించండి, వాళ్ళకు మేలు చేయడం అంటే పాముకు పాలు పోసినట్లే, వాళ్ళకి ఏం చేయకండి, వాళ్ళని శత్రువులుగా ద్వేషించండి. ఇది పబ్లిక్గానే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న మాటలు. అండ్ జగన్ పీరియడ్లో అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందాయి. ఇప్పటి ప్రభుత్వంలో ఆ విధానం అసలు లేనే లేదు. ఏదో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నామంటూ ఉన్నారు, కానీ అందరికీ అందడం లేదు అని మీరు చెప్పడం ఎందుకు? అధికార కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులే చెబుతూ ఉన్నారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మన జయకృష్ణ కూడా ఇదే విషయాన్ని మీడియాతోనూ మాట్లాడుతూనే అన్నారు. నా నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నదాత సుఖీభవ అందరికీ అమలవుతూ ఉండే, కానీ నా నియోజకవర్గంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 600 మందికి అమలు అవ్వలేదు. 600 మందికి. దాని మీద చర్చించడం కోసమే కలెక్టర్ దగ్గరకు వచ్చాను. కలెక్టర్తో మాట్లాడినా. నెక్స్ట్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. నేను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా. సమస్య పరిష్కారం అయితే ఓకే, కొంచెం టైం చూస్తాం. సమస్య పరిష్కారం కాకపోతే ఇదే కలెక్టరేట్కి వచ్చి నిరసన వ్యక్తం చేస్తాం, ఆందోళనలు చేస్తాం. మరి గత ప్రభుత్వంలో వచ్చిన వాళ్లకు 600 మందికి ఈ ప్రభుత్వంలో రాకపోవడం ఏంది అన్నది ఆయన ప్రశ్నే. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నామంటున్నారు, భారీగా కోతలు పెడుతూ ఉన్నారన్నది అధికార కూటమికి సంబంధించిన వాళ్ళే చెబుతూ ఉన్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల కనుక అవి అందకపోతే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకొని వాళ్ళకు మళ్ళీ ఇచ్చే అవకాశాన్ని కూడా కల్పించారు. ఒక ప్రభుత్వం, ఒక పాలకుడు ఇంత చిత్తశుద్ధితో మనం అసలు ఊహించలేము, మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇంత చిత్తశుద్ధి. కానీ అమలు పరిచింది కదా ప్రభుత్వం. అది ఇప్పటి పాలకులు, ఇప్పటి పాలకపక్షంలోని ఎమ్మెల్యేలు కూడా అంగీకరిస్తూ ఉన్నారు కదా.